రిక్షా దొక్కుంటా ఉన్నింటి నేను. ఉదయం అంతా మేస్త్రి చేతి కింద పనిచేయాలి, రాత్రిపూట రిక్షా దొక్కాలి, వీలైనప్పుడల్లా. పని లేనప్పుడు ఉదయం కూడా రిక్షా దొక్కాలి. రిక్షా దొక్కితే 5 రూపాయలు కిరాయి, రిక్షాకు 5 రూపాయలు కిరాయి. చార్మినార్ వరకు ఎక్కించుకొని పోవాలి, ఎవరినన్నా ఎక్కించుకొని రావాలి రిక్షాలు. అలా వచ్చేటప్పుడు అది సమస్య జరిగిన సంగతి నాకు తెలియదు. ఆ గొడవ జరిగినటువంటి సందర్భం బాబ్రీ మసీద్ పడగొట్టినప్పుడు, ఆ సందర్భంలో హైదరాబాద్లో రిక్షా దొక్కుంటున్నాను. నేను పాత బస్తీలో ఉన్నాను. సయ్యద్ పైల్మాన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను నేను. అందరూ దాడులు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరంలో నేను ఒక ముస్లిం అమ్మ ఏం చేసింది అని అంటే, బేటా అందరా అని పిలిచింది. నా పక్కనే కొట్టుకుంటున్నారు, దుకాణాలు పాడు చేసుకుంటున్నారు, ఏదేదో చేసుకుంటున్నారు, అన్నీ జరిగిపోతూ ఉంటున్నాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఒక ముస్లిం అమ్మ ఉండి నన్ను బేటా అందరా 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 అని పిలిచింది. లోపలికి రా లోపలికి రా అని పిలిచింది. వెంటనే వెళ్ళిపోయినాక దర్వాజాలు మూసి ఆ లొల్లి తక్కువ అయినంత వరకు నన్ను ఆ ఇంట్లో పెట్టుకున్నది. ఆమె ఇంట్లో పెట్టుకొని భద్రం చేసి నన్ను ఆ లొల్లి బంద్ అయిన తర్వాత బయటికి పంపింది. ఆమె మతం ఏమిటి? ఆమె చూపించినటువంటిది ఏంటి? ప్రేమ, మానవత్వము, ప్రేమ. అంటే ఆ ప్రేమ ఉండడమే దేవుడు. ప్రేమ ఎవరిలో ఉంటే దేవుడు వారిలో ఉన్నట్టుగా. ప్రేమ లేనివాడు నా వాడు కాదని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. కొన్ని వచనాలను చూద్దాం. 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలని మనం చూద్దాం. ఆ తల్లి చూపించినటువంటి ప్రేమ దాదాపు నాకు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ప్రవచించు కృపావరము జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల ప్రేమ లేని వాడనైతే నేను ఆ తల్లిలో ఏముంది? ప్రేమ ఉన్నక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ అమ్మ ఆ రూపం, ఆ రోజు నేను చూసినటువంటి రూపం అది మాత్రమే నాకు తెలుసు. ఆ అమ్మ పేరు తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఆమె ఉందా చనిపోయిందా నాకు తెలియదు. కానీ నేనున్నంత వరకు మాత్రం నాలో ఆమె ప్రేమ నాకు గుర్తుండిపోతుంది. ఉంటుందా లేదా జయనన్న? అంతేకాకుండా యాకుత్పుర కాలనీలో నేనున్నాను. ఆ సమస్య జరిగి కర్ఫ్యూ విధించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులు నాకు అన్నం తెచ్చిపెట్టారు. వాళ్ళు కొంచెం అన్నం వండుకొని తీసుకొని వచ్చి పెట్టారు. ఏం చూసినాం వాళ్ళలోన? ప్రేమను, ఆదరించే మంచి మనస్తత్వం చూశారు. ఈరోజు మనం అనుకుంటాం ముస్లిం నా మనిషి కాదు, హిందువు నా మనిషి కాదు, క్రైస్తవులు మాత్రమే నా మనుషులు అనుకుంటే పొరపాటు. అది హిందువు ఎవరు? మన మనిషే. ముస్లిం ఎవరు? మన మనిషే. మొట్టమొదట దేవుడు ఎవరిని పుట్టించిండు? తల్లిదండ్రులను పుట్టించిండా, భార్య భర్తల్ని పుట్టించిండు? కోడి ముందా, గుడ్డు ముందా? చెప్పండి, మీ ఇష్టం, మీ అభిప్రాయం చెప్పండి. కోడి ముందా, గుడ్డు ముందా? తల్లిదండ్రుల ముందా, భార్య భర్తల ముందా? బాగా ఆలోచన చేసుకొని చెప్పండి. తల్లిదండ్రుల ముందా, భార్య భర్తల ముందా? కోడి ముందా, గుడ్డు ముందు? ఏమన్నారమ్మా? తల్లిదండ్రులే ముందని చెప్పారు. ఓకే, నేను నాయన జనన్న
ఆ? తల్లిదండ్రులే ముందా? ఓకే, దేవుని స్తోత్రం. ఆదాముని ఎవరు పుట్టించిండ్రమ్మా? ఆదాముకు భార్యను ఎవరు పుట్టించిండ్రు? వాళ్ళిద్దరు భార్య భర్తల తల్లిదండ్రులు? తల్లి ఉందే ఆదాముకు? తండ్రి ఉండడా? ఫస్ట్ భార్య భర్తల్ని పుట్టించాడు దేవుడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటి అయినటువంటి సహాయం కావాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? భార్యను పుట్టించాడు. అయితే వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళ ద్వారా పుట్టినటువంటి సంతానం మనం అందరం ఈ భూమి అంతా నింపిబడింది. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండాలి, అందరు ఎవరమ్మా? దేవుని పిల్లలే, దేవుని కుమారులు, దేవుని కుమార్తె. ప్రేమ ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయాలి, ప్రేమ లేని వారితో మన స్నేహము చెయ్యవద్దు. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? ప్రేమ లేని వాడు నా వాడు కాదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటనంటే, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు వెలుగుమయమై ఇతరులకు త్రోవం చూపించినటువంటి వారిగా ఉంటాం. చాలా మంది భోజనాలను మరి సెల్ ఫోన్లో మనం చూస్తాము. కొంతమంది కుక్కలకు ఆహారం పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడవిలో జంతువులకు ఆహారం పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పక్షులకు నీళ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు ఎండాకాలంలో, కొంతమంది మనుషులకు ఆహారం పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ప్రేమనే. పెట్టనివాడు గొప్పవాడా? పెట్టేవాడు గొప్పవాడు? పెట్టేవాడు గొప్పవాడే, పెట్టనివాడు కూడా గొప్పవాడే, మన సహోదరుడే ఆయన కూడా. కాకపోతే ఆయన మనసు ఉండి పెట్టకపోతే పొరపాటు, లేక పెట్టకపోతే పొరపాటేమీ కాదు. అందరికీ కూడా మనసు రావాలని అంటే రాదు. అది ఒక వస్త్రం షాప్ పోతాం మనము, నాకు నచ్చిన వస్త్రం మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు. అంటే లోకంలో అనేకమైనటువంటి స్వభావాల మధ్యలో మనం తిరుగుతూ ఉంటున్నాం. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మనం ఉంటూ ఉన్నాం. భారతీయులందరం సమానంగా మనం ఉండాలి. బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూ ఉంటున్నాయి. ఎవరి మీద జరుగుతున్నాయమ్మా? హిందువులు. ఎవరు వాళ్ళు? మన సహోదరి, మన సహోదరులే. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇజ్రాయెల్ దేశం పక్కల గాజా దగ్గర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరి మీద జరుగుతున్నవి? ముస్లిం మీద, క్రైస్తవుల మీద. మనం ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరు? మన సహోదరులే, అబ్రహాం సంతానమే వీళ్ళంతా. క్రైస్తవుడు నిశ్చయంగా నమ్మాలి ఏమిటి అని అంటే, అబ్రహాం సంతానమే. దేవుడు ఆదాము గారిని అవ్వను తయారు చేశాడు, ఆ తర్వాత ఈ సృష్టి ప్రారంభమైందని చెప్పి మనం ఎంత నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నామో, నేల మట్టిని తీసి మానవుని తయారు చేసింది ఎంత నమ్మకమైనటువంటి మాటనో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కులమైనప్పటికీ, ఏ మతమైనప్పటికీ మన సహోదరి, మన సహోదరులని మనం నిశ్చయంగా నమ్మాలి. అందులో మనం ప్రేమను మాత్రము పరీక్షించాలి, విశ్వాసాన్ని మాత్రం మనం పరీక్షించాలి. ఇతరులకు వెలుగును చూపించినటువంటి వారిగా మనం ఉండాలి. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. అది మాత్రము మనము ఖచ్చితంగా అద్దంలో మనం ముఖం చూసుకున్నట్టుగా, మనం చేసే స్నేహము బట్టి, మనం చేసే ఆలోచన బట్టి, మనం చూసే చూపును బట్టి మనం అర్థం చేసుకొని మనం సరిగా చూసుకొని ముందుకు నడుచుకోవాలి. కానీ చీకట్లో మాత్రం ఎప్పుడు నడిచడానికి ప్రయత్నము మనము చేయవద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. చీకటిలో నేను మీతో చెప్పినట్టే మీరు వెలుగులో చదువు. చీకటిలో నవ్వదండమా. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఇప్పుడు ఎక్కడ ప్రకటిస్తున్నాము? ఇప్పుడు మనము నేల మీదనా, మేడ మీదనా? మేడ మీదనే ఉన్నాం.
అంటే కింది భాగం అంటేనేమో నేల మీద, ఈ పై కట్టబడినటువంటి దాన్ని కూడా దేవుని వాక్యం గొప్పగా రాసించబడింది. ఈ పని అయితే మనం చేస్తూ ఉంటున్నాం దేవుని దయ వల్ల. ఒకప్పుడు ఇదేమున్నది, లాడ్జింగ్ ఉన్నది, ఈ స్థలము లాడ్జింగ్ ఉన్నది. మనం రాకముందు దేవుని దయ వల్ల 2016 సంవత్సరం అప్పటికి 12వ నెల 12వ తారీఖు మనం ప్రారంభించినప్పటికీ ఈ వెనక భాగం ఫంక్షన్ హాల్ లేదు, వెనక భాగం ఏమీ బాగలేదు, మొత్తం గలీజ్గా ఉండే, చాలా గలీజ్గా ఉండే. కానీ మనం వచ్చిన తర్వాత దేవుని కృప వలన లాడ్జింగ్ అనేటటువంటి పేరు పోయి క్రీస్తు సంఘం అనేటటువంటి పేరు పెట్టబడిందండి. తర్వాత ఇదే క్రీస్తు సంఘం కింది భాగాన వెనక భాగాన ఫంక్షన్ హాల్ తయారయ్యి 1000 మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, గొప్పగా జరిగించబడుతుంది. అంటే మనము చిన్న మంద భయపడకుడి అని చెప్పిండు. అంటే చిన్న మందగా మనం ఉన్నప్పటికీ దేవుడు మన పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి 27వ వచనాన్ని మళ్ళొకసారి మనం పరిశీలన చేస్తే, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మనం విన్న వాటిని కన్న వాటిని మనం ఏం చేయాలి, ఇతరులతో చెప్పాలి. 24 శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలును వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మనం వింటాం కానీ మట్టుకెళ్ళిపోయి కూర్చుంటాం ఇంట్లో. మన చెవులు వింటాయి కానీ మళ్ళీ ఎవరికి చెప్పాం, మనం ప్రకటిస్తామయ్యా. పరలోకానికి ఎంతమంది పోతారని చెప్పానంటే చేతులు సరిగా ఎత్తిలేరు. పరలోకానికి ఎంతమంది పోతారంటే చేతులు సరిగా ఎత్తిలేరు. ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉండాలనుకుంటున్నాము అని అంటే చేతులు అందరూ ఎత్తిలేరు. అంటే పరలోకానికి పోవాలని అంటే ఏముండకూడదు, పాపం ఉండకూడదు, చీకటి ఉండకూడదు, అసహ్యత ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే ఏముండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఓపిక ఉండాలి, శ్రమలను సహించాలి, దెబ్బలను భరించాలి, అవమానాలను భరించాలి, నిందల్ని భరించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే శ్రమల వలన తండ్రికి విధేయత చూపించిండో మనం కూడా ఆ విధేయత మనం చూపించేటటువంటి వారిగా ఉండాలి. మన విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? ప్రకటన 2:10 చెప్పబడినట్టుగా 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు మీరు నమ్మకంగా చదవండి. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి రప్పునొచ్చి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ముఖం బట్టి బలమైన వ్యక్తి వచ్చి బుద్ధి అనుకో, నన్ను ఎట్లా గుర్తావని కోపం రావాలన్నా, లేకపోతే ఎట్లా గుర్తాబా అని మట్టుకున్నావు. ఎట్లా కొట్టు. అయితే ఒక సహోదరుని నేను సెల్ ఫోన్ లో చూశాను. వాక్యం చెప్పకూడదు అని చెప్పి కొరడతో కొడుతున్నాడు. ఒక ఆయన కొడుతున్నాడు, మళ్ళీ ఒక ఆయన వీడియో తీస్తున్నాడు. ఒక ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళేట ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభువే పరలోకానికి మార్గం అంటున్నాడు. ఒక ఆయన కొడుతున్నాడు కొరడతోటి, కొడుతుంటే కూడా యేసు ప్రభు
యేసయ్య గురించి కొట్టే వాళ్ళ దగ్గరనే ప్రకటిస్తూ ఉన్నాడు. కొట్టేవాడి దగ్గరనే ప్రకటిస్తూ, నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీకు పరలోక రాజ్యం వస్తుంది, నీకు నిత్య జీవం వస్తుంది, నువ్వు నరకానికి పోకూడదు సహోదరుడా. నువ్వు నన్ను కొట్టిన గాయాలు మారిపోవచ్చు, నువ్వు నన్ను చంపితే నేను చనిపోవచ్చు, కానీ నాకు నిశ్చేత ఉంది, నేను పరలోకానికి చేరుతాను. నువ్వు నరకానికి పోకూడదని చెప్పి నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఆ మనిషి కూడా మారిపోయాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని వాక్యం చాలా సత్యమైనది, చాలా ఖచ్చితమైనది, చాలా నమ్మకమైనది దేవుని వాక్యం. ఎందుకు అని అంటే ఈ లోకంలో నిందలు అవమానాలు ఏమొచ్చినప్పటికీ కూడా ప్రేమను మాత్రం మనం మర్చిపోకూడదు. మనం ఇతరులకు మార్గం చూపించేటటువంటి వారిగా వెలుగై ఉండాలి, కానీ చీకటి ఏమాత్రం మనలో ఉండదు. ఒక సహోదరుడు వాక్యం చెప్తూ ఉంటే సంఘంలో ఉన్నటువంటి కొత్తగా ఒక వ్యక్తి వచ్చిండంట. వచ్చి ఏం చేసిండంట, దగ్గరికి వచ్చేదో మాట్లాడడానికి వచ్చినట్ట వచ్చిండంట. వచ్చి ముఖం మీద ఉంగి వేసిండంట సేవకుని మీద. అయితే వాక్యం చెప్తున్నాడు, ఇట్లే నాలాగానే చెప్తున్నాడు, ముఖం మీద వచ్చి ఉమ్మించిండంట. ఉమ్మిస్తే ఆ జేబులో ఉన్నటువంటి దస్తి తీసుకొని ముఖం తుడుచుకొని మళ్ళీ వాక్యం కంటిన్యూ చేసిండంట. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ఆయన ప్రేమ ఏమిటి అని అంటే మనలో నింపబడితే చూడండి, మనలో ఎప్పుడైతే నిండుకొని ఉంటుందో ప్రేమ, మనం కొట్టడానికి తిట్టడానికి దారులు లేకుండా మూసుకొని పోతాయి. ఆ వల్ల ఒకవేళ మనలో చీకటిగానే ఉంది అని అంటే, ఆ సేవకుల్లో చీకటి ఉంది అంటే వెంటనే బైబిల్ పక్కకి పెట్టి గుద్దమంటే గుద్దేస్తాడు. ఆయన కూడా కోపం ఉంటే, చీకటి ఉంటే. కానీ ఆయన కొట్టలే. ఏం చేసిండు, ముఖానికి తుడిచేసుకొని వాక్యాన్ని మళ్ళీ ప్రకటించిండు. ఆ వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మారిపోయాడు. మార్పు జరగడమే దేవుని చిత్తం. మనం క్రియలు సత్క్రియలు ఎట్లుండాలి, మార్పు, నిన్ను మార్చాలి, నిన్ను మార్చాలి, నిన్ను మార్చాలి, నిన్ను మార్చాలి. మనం ఒక కొవ్వొత్తిలాగా ఈ లోకంలో వెలిగింపబడి ఇతరులను వెలిగిస్తూ ఆరిపోవాలి. అదే దేవుని చిత్తం. ఎవరిని వెలిగించకూడదు. అబ్బా నా ఇల్లు మాత్రమే వెలగాలనుకుంటే ఏం లాభం, ఏం లాభం. చేతి పక్కల చేరోడు ఏమనుకుంటాడు అని అంటే, నా నీళ్ళు పోతే కష్టం అని చెప్పి ఒడ్డువరం బాగా వేయండి అని అనుకుంటాడు. కానీ నీళ్ళు అయితే తప్పకుండా పోతాయి. పోకుండా ఉంటాయా? తప్పకుండా పోతాయి. మనము ఇంట్లో లైట్ వేసుకున్నామని పక్కోనికి ఎలుగు రాకూడదు అని అనుకుంటే కదా పోకుండా ఉంటుందా? తప్పకుండా పోతుంది. ప్రేమకున్నటువంటి గొప్పతనం అది అన్నమాట. ప్రకృతిని సృష్టించినటువంటి దేవుడు ఆ నీళ్లు మెత్తగా ఉన్నప్పటికీ గుట్టలు కూడా సాఫ్ అయిపోతాయి. అంటే ప్రేమ వెలుగుమయమై ఉండాలి, చీకటిలో సంచరించడానికి వీలు లేదు. అంటే మీరు సంచరిస్తున్నారని నేను అనడం లేదు, నేను సంచరిస్తున్నానని నేను అనడం లేదు. కానీ మనలో నీతి క్రియలు జరగాలి అని అంటే వెలుగుమయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆదర్శంగా ఈ లోకంలో మనము తీసుకోవాలి. మదర్ తెరిసా గారు సేవ చేశారు. పిల్లలు లేరు, భర్త లేదు. కానీ ఈరోజు ప్రపంచమంతా మదర్ తెరిసా అంటే ప్రేమై ఉన్నది ఆమె అని చెప్తారు. అంటే క్రియలు, సత్క్రియలు. ఏం చేసింది ఆమె? ఆశ్రయం పెట్టిందంట. ఆశ్రయం పెడితే ఆహారము ఆ రోజు లేదు. లేకపోతే ఒక దుకాణం యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆశ్రయంలో పిల్లలు ఉన్నారు, ఆహారం లేదు, దయచేసి ఆహారం ఇవ్వండి అని చెప్పి అడిగిందంట మదర్ తెరిసా కోల్కతాలో. అడిగితే ఆ యజమాని చేయి దాపు అన్నాడు. చేయి దాపనంటే చేయి దాపిందంట, 2 చేతులు దాపిందంట, ఉమ్మించిందంట చేతులు. నేను వ్యాపారం చేసుకునికే పెట్టుకున్నా, నేను దాన ధర్మం చేయడానికి నేను పెట్టుకోలేదని చెప్పి చేతులు ఉమ్మేసిందంట. ఉమ్మేస్తే ఆ తల్లి ఏం చేసిందంట,
ఆ ఉమ్మిని తుడిసేసుకున్నదా, తుడిసేసుకొని అయ్యా ఇది నాకు ఇచ్చినావు, పిల్లలు ఆకలి ఉన్నారు, ఏదైనా ఆహారం పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి మారినటువంటి ఆ కలకత్తా యజమాని, ఆ దుకాణం యజమాని తన పిల్లలు కూడా ఇప్పటికీ సహాయం చేస్తున్నారంట. అంటే మన క్రియ ఇతరులను మార్చాలి, అది వెలుగు. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, ఎన్నాళ్ళు జీవించినా కూడా ఏమున్నది ఈ లోకంలో? క్రీస్తు ప్రేమ లేకపోతే, క్రీస్తు వెలుగై ఉన్నాడనేటటువంటిది ఈ లోకంలో ప్రకటన చేయకపోతే, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నాకు నీకు ఎవరికి భూమి మీద అర్హత లేనే లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడై ఉంటున్నాడు, వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నీవు నేను ప్రకాశింపబడాలి. మనము ఇతరులకు వెలుగుగా ఉండాలి, మార్గం చూపించే వారిగా ఉండాలి తప్ప చీకట్లో మనము ఉండవద్దు. ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. 8 చూసినప్పుడు ఒక మాట ఉంది, 9 చూసినప్పుడు ఒక మాట ఉంది. కాబట్టి 9వ వచనంలో ఉన్నట్టుగా మనం ఉండకూడదు, 8వ వచనంలో మనం ఉన్నట్టుగా మనం ఉండాలి. శ్రద్ధగా వాక్యం విన్నందుకు ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మానవులుగా మేము పుట్టాము, మీరు జన్మింపజేశారు, మా తల్లిదండ్రుల ద్వారా గర్భఫలంగా మీరు దయచేసి ఉంటున్నారు. నాయనా, తెలిసి పాపములు చేశాము, తెలియక పాపములు చేశాము, మాట చేత పాపం చేశాము, కంటి చూపు ద్వారా పాపము చేశాము, క్రియల ద్వారా పాపము చేశాము. అన్నిటినీ నాయన వదిలిపెట్టుకొని పాపాలను ఒప్పుకొని యోహాను మొదటి పత్రిక 1:7 చెప్పబడినట్టుగా ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానని చెప్పి మీరు సెలవిచ్చినట్టుగా ఘోర పాపులమైనటువంటి మానవాళ్ళందరినీ మీరు క్షమించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మానవులు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలయ్యా, వందనాలయ్యా.